టీచర్లు అభ్యుదయవాదులు, దళితులు, హేతువాదులు, నాస్తికులు, అంబేద్కర్వాదులు, భౌతికవాదులపై మతోన్మాద మూకదాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు దర్శనాల మల్లేష్ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఏర్పడిన స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మూకదాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఘాలన్నీ, ఈ పార్టీలన్నీ పనిచేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో హిందీ రాష్ట్రాలలో సంస్కృతి పెరిగిపోతూ ఉంది. ఏదైనా మాట్లాడితే, ఏదైనా వాళ్ళ కట్టగింపుగా అనిపిస్తే వెళ్ళి మూక దాడులు చేయడము, ఇండ్ల మీద దాడులు చేయడము, లేదా బలవంతంగా ఒప్పించడము, ఇట్లాంటి అనేక రకాల యాక్టివిటీస్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి.